హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు ఐవీ ప్రాపర్టీస్ అండి. ఇది వచ్చేసి మనకు ప్రజ్ఞాపూర్ అండి. ప్రజ్ఞాపూర్ నుంచి మనకు సిద్దిపేట రోడ్. యాక్చువల్లీ ఈ సిద్దిపేట రోడ్లో ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదండి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం ఒక 100 మీటర్ల దూరంలో మాత్రమే ప్లాట్ ఉంటుందండి. ప్లాట్ వచ్చేసి 220 గజాల ప్లాటు. ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం, చిన్నపిల్లల కోసం కానీ, ఫ్యామిలీలో ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేద్దామని అనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే ఇది ఎక్సలెంట్ ప్లాటు. చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో డబుల్ అవుతుంది రేటు మాత్రము. ఇది 100% గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ప్లాట్ చూసాను కాబట్టి చెప్తున్నానండి. ప్లాట్ కానీ ఏరియా కానీ ఎక్సలెంట్ ఉంటుందండి. నియర్ బై ఏరియా కానీ ఇది మొత్తము కొత్త చేశారు. ఇది రింగ్ రోడ్ అండి. ఇక్కడ నుంచి కేవలం 100 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ప్లాట్ మాత్రము. ఈ ప్లాట్ వివరాలు కంప్లీట్గా తెలుసుకునే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మేము తీసుకొచ్చి మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తుంటాయండి. చూడండి, ఫుల్ వీడియో చూద్దాం, డీటెయిల్స్ అని తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకు ప్రజ్ఞాపూర్ రోడ్ అండి. చూసుకోండి, ప్రజ్ఞాపూర్ రోడ్ నుంచి అక్కడ నుంచి మనకు చూపించింది కదా అది ప్లాటు. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ నుంచి కనిపిస్తాయి ప్లాట్ దగ్గర నుంచి. ఇది కేవలం ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందండి. ఈ రోడ్లో ఇక్కడ ప్లాట్ దగ్గరలో కానీ మనకు హాస్పిటల్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే మనకు బస్ ఫెసిలిటీ కానీ, బైక్, కారు కానీ, క్యాబ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ నుంచి ఉంటాయి. ఇది ఎవరైతే మనకు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకునే వాళ్ళకు ఇది మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. చూసుకోండి, దాబా పక్క నుంచి కూడా మనకు రోడ్ ఉంటుందండి. ఇది రోడే యాక్చువల్లీ. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అక్కడ ప్లాట్ దగ్గరికి. కాకపోతే నేను ముందు నుంచి చూపిస్తాను నేను. ఇది వచ్చేసి బ్యాంక్వెట్ హాల్, ఫంక్షన్ హాల్. మనం స్ట్రైట్ వెళ్తే మనకు ప్రజ్ఞాపూర్ సర్కిల్ వస్తుంది. ప్రజ్ఞాపూర్ సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకు గజ్వేల్ వస్తుందండి. గజ్వేల్ బస్ స్టాప్ కానీ అది వస్తుంది. రైట్ వెళ్తే మనకు భువనగిరి ఆ రోడ్ వస్తుంది అనమాట. ఇదే హాస్పిటల్, అదే హాస్పిటల్. ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. దాని ఆపోజిట్ రోడ్ నుంచి కేవలం ఇక్కడ నుంచి కూడా మనకు దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ నుంచి వెళ్దాము, మీకు డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇల్లు ఎలా ఉంది కనిపిస్తాయి మీకు. చూసుకోండి, ఇది వచ్చేసి మనకు ప్రాపర్టీ వచ్చేసి 220 గజాల ప్లాటు. ఇది వెస్ట్ ఫేస్లో ఉంటుందండి. దీనికి గాను మనకు ఇది కమర్షియల్ ప్రాపర్టీ. ఇక్కడ షట్టర్స్ వేసుకోవచ్చు ప్లాట్లో, బాగుంటుందండి. మనకి ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేద్దామనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. చూసుకోండి, దయచేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మేము తీసుకొచ్చి మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తుంటాయండి. మీరు లైక్ చేస్తే మాకు బూస్టింగ్గా ఉంటుంది, కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు. చూసుకోండి, ఇదంతా వెంచర్లు కూడా మనకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇది మనకు చెట్టు ఏది ఉందో మనకు అక్కడ నుంచి చూపించాను కదండి. ఈ చెట్టు మనకి అక్కడ నుంచి కనిపిస్తుంది ప్లాట్ దగ్గర నుంచి. ఇది ప్లాట్ అనమాట. ఇది రోడ్డు 33 ఫీట్ల రోడ్డు. ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయిపోయింది. మనకు సీసీ రోడ్ శాంక్షన్ అయిందండి. ఇది బిజీ ఉంటుంది ఎప్పుడు రోడ్డు. ఇది వచ్చేసి మనకు గజ్వేల్ విలేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇటు మనకు ఔటర్ రింగ్ రోడ్కి వెళ్తుంది, కనెక్టింగ్ రోడ్ ఇది. ఇదే చాలా బిజీ ఉంటుంది రోడ్ ఎప్పుడు. ఇక్కడ మనకు కమర్షియల్ అని చెప్పొచ్చు అనమాట ప్రాపర్టీ. అది వచ్చేసి హైవే రోడ్డు. ఇది కనెక్ట్ కనిపిస్తుంది అండి. అది హైవే పైన ఉంది. అపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆ హైవే రోడ్ కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అండి. ఇది ప్లాట్. ఈ ప్లాట్ వచ్చేసి మనకు 220 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. 34.9 ఇంటూ 56 వస్తుంది డైమెన్షన్. ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ ఉంటుంది. ఇది వెస్ట్ ఫేస్లో ఉంటుందండి. ఆపోజిట్ 33 ఫీట్ రోడ్ ఉంటుంది. చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్ ఉంటుంది. మంచి పీస్ఫుల్ వాతావరణము, ఒక మంచి విలేజ్ వాతావరణం లాగా కనిపిస్తుంది చూడడానికి. ఇక్కడ కట్టుకొని కూడా ఉండవచ్చు. మంచిగా ఒక 2 రూమ్లు వేసుకొని హాయిగా ఎప్పుడైనా వచ్చినప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉండి వెళ్ళొచ్చు కూడా. మనకి ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా కూడా కట్టుకోవచ్చు. నియర్ బై అన్నీ దగ్గరలో ఉంటాయి, దూరంలో ఉంటాయి. మనకి రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రం బాగుంటుందండి. ఇప్పుడు ఇది మనకి రోడ్ పడ్డ తర్వాత, ఒకవేళ సీసీ రోడ్ పడ్డ తర్వాత ఇక్కడ షట్టర్స్ కూడా వేసుకోవచ్చు. కమర్షియల్ ప్రాపర్టీ ఇది ఫ్యూచర్లో. ఇది మనకి షట్టర్స్ వేసుకోవచ్చు. ఇది 34 డైమెన్షన్ కాబట్టి కంప్లీట్గా 3 షట్టర్లు వస్తాయండి. మంచి రోడ్ ఫేసు చాలా బాగుంటుందండి ఫ్యూచర్లో మాత్రము. ఇది 100% కమర్షియల్ ప్రాపర్టీ. ఇది 33 ఫీట్ రోడ్, కనెక్టింగ్ రోడ్, బిజీ రోడ్ అనమాట ఇది. చూసుకోండి, ఇవన్నీ కూడా మనకు పక్కన చుట్టుపక్కల అన్ని వెంచర్సే ఉన్నాయి. ఈ వెంచర్స్లో కూడా మనకు చాలా తక్కువ టైంలో మనకు ఇల్లు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఆల్రెడీ పక్కన ఇల్లు కడుతున్నారు. ఇది కొత్త ఏరియా కాబట్టి. చూసుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేద్దాము ఎవరైతే అనుకుంటారో, తక్కువ టైంలో మనకు డబ్బులు ఎక్కువ కావాలనుకుంటారో. ఇంకోటి ఇది సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. అంటే ఇప్పుడు సిద్దిపేట మన
ఆల్వాల్ నుంచి కేవలం 40 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఎక్కువ దూరం కూడా ఉండదు. చాలా తక్కువ టైం దూరంలో ఉంటుంది. హైవే రోడ్‌కి దగ్గరలో ఉంటుంది. మనకు కమర్షియల్ ప్రాపర్టీ అవుతుంది. ముంగట షట్టర్లు వేసుకోవచ్చు. చాలా తక్కువ ధరలో ఉంది. గజము 8,000 చెప్తున్నారు. తగ్గిస్తారు. మీరు కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారండి. ఒకసారి ప్లాట్ విజిట్ అవ్వండి. మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాను. అలాగే స్క్రీన్ పైన కూడా నంబర్ ఉంటుందండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. మేము డౌట్ ఉంటే మేము డౌట్‌లు కూడా క్లియర్ చేస్తామండి. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ. ఇది వచ్చేసి గుంటల్లో లేదండి, గజాలలో